బతకలేక బడిపంతులు అన్నది ఒకప్పటి మాట. ఆ ఊళ్ళో మాత్రం అత్యధికులు బతికేది బడిపంతులుగానే. ఏకంగా 200 మంది సర్కార్ బడుల్లో పంతుళ్లుగా పనిచేస్తున్నారు. కొందరు చదువుకున్న బడిలోనే గురువులుగా పాఠాలు చెబుతుంటే మరికొందరు విద్య నేర్పిన గురువులతో కలిసి సహోపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. అందుకే ఆ పల్లె గురువుల గ్రామంగా పేరుగాంచింది. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నాచేడ్ గ్రామం ఒకప్పుడు అదో మారుమూల కుగ్రామం. ప్రస్తుతం ప్రభుత్వ కొలువులకు కేంద్రం. అత్యధికంగా బడిపంతులున్న పల్లె. 70 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందగా 215 మంది ప్రభుత్వ బడిపంతులుగా పనిచేస్తున్నారు. అందులో 45 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. దాదాపు 150 మంది యువకులు డిగ్రీ, ఇంటర్ తర్వాత డిఈడి, బిఈడి పూర్తి చేసి ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఇదే పాఠశాలలో చదివి ఇదే పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం చాలా సంతోషకరంగా ఉంది. ఏ బెంచ్ మీద కూర్చొని మనం పాఠం చదివినామో ఏ గురువుల సమక్షంలో అదే ఆ గురువు స్థానంని మనం తీసుకొని మా పిల్లలకు పాఠాలు చెప్పడం అనేది చాలా చాలా అరుదైన సంఘటనగా అదృష్టంగా భావిస్తున్నాను. నా పిల్లల్ని కూడా ఇదే పాఠశాలలో చదివించిన. నా పిల్లలు కూడా 3 ఉపాధ్యాయులు కావడం జరిగింది. మరి మేము గవర్నమెంట్ స్కూల్ ఇచ్చిపెట్టి బయటికి మరి కార్పొరేట్ స్కూల్కి అక్కడ పంపడం జరగలేదు. ఎందుకంటే మా ఊరిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా తమ సొంత స్కూల్ లాగా పనిచేస్తూ మరి పిల్లలకు బాగా తర్ఫీదు ఇస్తూ మన నైపుణ్యంలో వాళ్ళని ఆరితేరేటట్లు చేస్తున్నారు. మా గ్రామంలో ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఇంట్లో 1-2 చొప్పున ఉపాధ్యాయ వృత్తిలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇంకా 100-150 మంది వరకు ప్రజెంట్ డిఎస్ కోసం ఎదురు చూస్తున్నారు. విద్యాపరంగా చక్కటి ప్రోత్సాహం ఇక్కడ ఉంది. అలాంటి వాతావరణం కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ పదవీ విరమణ పొందిన వారు కానీ సహకరిస్తున్నారు. ఊళ్ళో ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి కారణం గ్రామంలో ఉన్న పురాతన బడే. 1956లో వెన్నాచేడ్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రారంభమైంది. ఆచార్య వినోబా భావే బడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గ్రామస్తులు చెబుతుంటారు. అప్పట్లో విద్యాబోధన చేసిన గురువుల్ని ఆదర్శంగా తీసుకున్న యువకులు తాము ఉపాధ్యాయులం కావాలనే పట్టుదలతో లక్ష్యాన్ని సాధించారు. ఇక అక్కడి నుంచి తరతరాలుగా అంతా ఉపాధ్యాయ వృత్తి చేపడుతున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏబిపిఎస్సిలో కూడా పనిచేస్తున్నారు సార్. ఒకసారి గోపాల్ రెడ్డి సార్ అని ఏబిపిఎస్సిల సెక్షన్ ఇన్ఛార్జ్ సార్. అదే ఇప్పుడు టీపీఎస్సిలో సెక్షన్ ఇన్ఛార్జ్. అదే ఈశ్వరప్ సార్ అని కూడా ఉన్నాడు. ఈశ్వరప్ సార్ కూడా ఎక్సైజ్ల సూపరింటెండెంట్ సార్ కూడా అదే కెమికల్ ఎగ్జామినర్గా ఇదే పాఠశాల విద్యార్థి. తర్వాత ఇంకా ఇంజనీర్స్ కూడా ఉన్నారు సార్, డాక్టర్స్ కూడా ఉన్నారు. మేము 4 మా అన్న కూడా హెడ్ మాస్టర్, మణికొండ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న ప్రస్తుతము. మా అక్క గండీడ్ గర్ల్స్ పాఠశాలలో తెలుగు పండితుగా పనిచేస్తుంది. 2009లో బదిలీ పైన నేను వేరే పాఠశాలలు ఉన్నా కూడా నేను మా సొంత ఊర్లో పనిచేయాలి, పిల్లలకు కూడా మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వెన్నాచేడ్లో ఇంటికో ఉపాధ్యాయుడు లేదా ప్రభుత్వ ఉద్యోగైనా ఉంటారు. ఒకప్పుడు వాళ్లు చదివిన బళ్ళోనే గురువులుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. తమకు విద్య నేర్పిన గురువులతోనే మరికొందరు సహోపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. మరి ఇక్కడ పనిచేసేటటువంటి గురువులు గారి యొక్క ఉన్నవాళ్ళు వాళ్ళ శిష్యులు కూడా ఇప్పుడు ఆ గురువుల స్థాయిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు అఫ్రోజ్ కానివ్వండి, రమణ కానివ్వండి, గోరెమియా కానివ్వండి, మరి వీళ్ళు కృష్ణారెడ్డి సార్ కానివ్వండి, అదేవిధంగా మోహన్ రెడ్డి సారు, వీళ్ళందరూ కూడా ఈ పాఠశాలలో చదువుకొని ఈ పాఠశాలలో జీరాములు సి నరేందర్ గారి యొక్క గురువుతనం లోపల మరి ఇప్పుడు టీచర్లుగా కూడా సమకాలికునిగా పనిచేస్తున్నారు సార్. నా గురువులతో నేను పనిచేయడం వల్ల నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తున్నది. వాళ్ళు ఆ గురువులు చెప్పడం వల్ల నేను ఈ ప్రెసిడెంట్గా ఇక్కడ ఈ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం జరిగింది. ఇంతటి అనుభూతి నాకు రావడానికి ముఖ్య కారణం మా గురువులు. ఇక్కడ ఇప్పుడు ఉన్న హెడ్ మాస్టర్ సార్ గారు, అదేవిధంగా సోషల్ జీరామ్ సార్ గారు అప్పుడు మా గురువులు. ఇప్పుడు నేను ఎంతో అభిమానించే వాళ్ళ దగ్గరనే వాళ్ళ సాహచర్యంలోనే జాబ్ చేస్తుండడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, ఉత్సాహం కూడా అనిపిస్తుంది. చదువు జీవితాల్లో కొత్త వెలుగు నింపుతుందనడానికి, గురువు ఆ జీవితాలను నిలబెడతాడనడానికి వెన్నాచేడ్ ఓ సజీవ సాక్ష్యం. నిరక్షరాస్యతతో కునారిల్లుతున్న ఎన్నో పల్లెలకు ఆదర్శప్రాయం.